ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీనికి కౌంటర్ గా మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోనే ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడి చేసింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి కౌంటర్ అటాక్ గా ఏదైనా చేయాలని, లేకపోతే పాకిస్తాన్ పరువు పోతుందని మే 8న ఇండియా పైకి డ్రోన్లు మరియు మిసైల్స్ తో దాడికి యత్నించింది. కానీ భారత్ దగ్గరున్న శక్తివంతమైన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ఉండటంతో అది ఆ డ్రోన్స్ ని, మిసైల్స్ ని గాల్లోనే పేల్చివేసింది. ఇండియా కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే దాడి చేసింది. పాక్ ఆర్మీ జోలికి గాని, సివిలియన్స్ జోలికి గాని వెళ్లలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియన్ సివిలియన్స్ పై అటాక్ చేస్తోంది. జనాలు ఎక్కువగా ఉండే ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసి దాడి చేసింది. పాకిస్తాన్ చేసిన దాడికి కౌంటర్ గా ఇండియా పాకిస్తాన్ పై వార్ డిక్లేర్ చేసింది. ప్రధాని మోదీ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఒకవైపు ఇండియన్ నేవీ INS విక్రాంత్ ని రంగంలోకి దింపి డ్రోన్స్ మరియు మిసైల్స్ తో కరాచీ పోర్ట్ మరియు సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. మరొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో గగనతలం నుండి లాహోర్ లాంటి సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ జరుపుతున్న కాల్పులను తీవ్రంగా తిప్పికొడుతోంది. లేటెస్ట్ వెపన్స్ తో వారిపై అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ పై త్రివిధ దళాలు ఒకేసారి అటాక్ చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరొక వైపు పాకిస్తాన్ లో స్వతంత్ర దేశం కావాలని ఉద్యమం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నగరంలో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఓడిపోతామని గ్రహించిన పాక్ ప్రధాని మరియు రక్షణ శాఖ మంత్రి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. పాకిస్తాన్ పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు. యుద్ధం మాత్రం చాలా తీవ్రంగా జరుగుతోంది. కానీ ఎంత నష్టం జరిగిందనే విషయం మాత్రం తెల్లవారితేనే తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మరొక లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.